ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. బాగున్నారా ఫాదర్? బాగున్నానమ్మా. ఏంటి ఇలా వచ్చావు? దేవుడి దగ్గరికి మనిషి ఎందుకు వస్తారు ఫాదర్? గుర్తుకొచ్చినప్పుడమ్మా. కాదు ఫాదర్, ఆ దేవుడు మనిషికి కష్టాలని కన్నీళ్ళని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషి దేవుడి దగ్గరికి వెళ్తాడు. నిజమే, కానీ ఏమి లేదు ఫాదర్, ఇది నిజం. మనిషికి అన్నీ ఉంటే ఆ దేవుడిని ఎందుకు కేర్ చేస్తాడు? అన్నీ ఉన్నా ఏదో ఒక లోపాన్ని ఇస్తాడు దేవుడు. దేవుడు ఏదో బాధను, కష్టాన్ని, నష్టాన్ని కలగజేస్తాడు. ఎందుకో తెలుసా? మనకు నేనున్నానని గుర్తు చేయడానికి. ఒక రీతిగా చెప్పాలంటే ఆ దేవుడు కూడా చాలా స్వార్థపరుడే ఫాదర్. దేవుణ్ణి స్వార్థపరుడిగా వర్ణిస్తున్న వాడిని నిన్నే చూస్తున్నానయ్యా. ప్రతి మనిషి నన్నే గుర్తు పెట్టుకోవాలి, నన్నే ఆరాధించాలి అన్న ఆ దేవుడి సూక్తి స్వార్థం కాదా ఫాదర్? బిడ్డ, బాగా వాదిస్తున్నావు. నీ పేరేం పేరు? గిరిధర్. ఓహో, హిందూ అన్నమాట. నీతో ఇంకా వాదిస్తే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి కూడా దేవుళ్ళు కాదు అనేటట్టున్నావు. నిజంగా దేవుళ్ళు కాదు ఫాదర్, యుగ పురుషులు, ఉత్తమ పురుషులు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి మంచి చెడులను అర్థమయ్యేటట్టుగా చెప్పిన దైవాంశ సంభూతులండి వాళ్ళంతా. ప్రతి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్నో కోరికలు కోరుతారు. అవన్నీ ఆయన తీరిస్తే మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఏదైనా కష్టాన్ని ఇస్తేనే వెళ్తారు. మనిషి అంత మూర్ఖుడో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పనా ఫాదర్? మొన్న వరదలొచ్చి కేదార్నాథ్లో ఎంతో మంది కొట్టుకుపోయారు, చాలా మంది చనిపోయారు. మరి తిరిగి వచ్చిన వాళ్ళు ఆ శివుడే కాపాడాడు అన్నారు. మరి పోయిన వాళ్ళను ఆ శివుడే చంపేశాడా? మీరున్నది నిజం, నేనున్నది నిజం, ఈ పంచభూతాలున్నది నిజం. మీకు, నాకు, ఈ పంచభూతాలకు శక్తి ఉంది ఫాదర్. ఆ శక్తే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, నడిపిస్తుంది. అంతేకాని దేవుడు లేదు, దయ్యమూ లేదు ఫాదర్. నువ్వు నాస్తికుడు అన్నమాట. కాదు ఫాదర్, మంచిని చెప్పే ప్రతి మతాన్ని, ప్రతి మనిషిని అభిమానించే ఓ మనిషిని, అంతే. మేమేం మాట్లాడుతున్నాం, నువ్వేం మాట్లాడలేదేటమ్మా? మీరు మాట్లాడుతుంటే ఏవో జీవిత సత్యాలు తెలుసుకుంటున్నాను అనిపిస్తోంది. ఈ మధ్య మా స్నేహితుడు చనిపోయాడు. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయండి ఫాదర్. అయ్యో పాపం, అతని పేరేంటమ్మా? గోపి. అలాగే మా ప్రేమ కూడా ఫలించేటట్టు ప్రేయర్ చేయండి. నువ్వు క్రిస్టియన్ కాకపోయినా ఆ ప్రభు మీద నీకెంత నమ్మకం అమ్మా? అలాగే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సద్బోధకుడా, మా యేసయ్య, మహిమ నీకు కలుగురుగాక. ఈ మధ్యనే నీ యందు నిద్రించి ఉన్న గోపి ఆత్మకు శాంతి సమాధానం చేకూర్చండి. అలాగే ఇక్కడ చేరిన గీతికను, ఆమె స్నేహితుడు గిరిడి కూడా ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక వెళ్ళిరండి, నా ప్రార్థనకు టైం అవుతుంది. అలాగే ఫాదర్. గీతిక, ఇలా రామ్మా. అతను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అతని గురించి నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి నువ్వు మాత్రమే వచ్చి కలుస్తావా అమ్మా? అలాగే ఫాదర్. సరే, ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.